మిత్రులారా, మీరు ఎప్పుడైనా నంది హిల్స్ చూసారా? చూడకపోతే తప్పనిసరిగా వెంటనే విజిట్ చేయండి. మనం ఎక్కడెక్కడో దూరాన ఉన్న ప్రకృతి అందాల గురించి మాట్లాడుకుంటాం. పక్కనే ఉన్న నేచర్ బ్యూటీని సహజంగానే మర్చిపోతాం. నేను మొదటిసారి మిత్రులతో కలిసి మొన్న నంది హిల్స్ వెళ్ళాను. అనంతపురం మిత్రుడు కుళాయస్వామి కారులో స్నేహితులం అంతా బయలుదేరి సోమవారం నంది హిల్స్ వెళ్ళాం. అనంతపురంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి ఆడుతూ పాడుతూ మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నాం. ఆకాశం మేఘావృతమై ఉంది. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ టౌన్కి 10 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో నంది హిల్స్ ఉన్నాయి. దీన్నే నంది దుర్గ్ అని కూడా అంటారు. దుర్గ్ అంటే కోట. దీన్ని 11వ శతాబ్దంలో గంగా రాజవంశీకులు అభివృద్ధి చేశారట. తరువాత దీన్ని టిప్పు సుల్తాన్ తన వేసవి విడిదిగా మరింత పక్కాగా ఆకుపచ్చ వసతిగా మలచుకున్నాడు. కానీ తర్వాత కాలంలో, అంటే 1791లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ నుండి అది తెల్లవారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే నంది హిల్స్ తెల్లవారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత బ్రిటిష్ కాలంలో దాన్ని అందరూ వేసవి విడిదిగా వినియోగించుకున్నారు. అక్కడ రకరకాల మొక్కలు ప్రయోగాత్మకంగా పెంచారు. అందుకే అక్కడ పలు రకాల వృక్ష శోభతో ప్రకృతి పర్యాటకులను పరవశులను చేస్తుంది. 1986లో ఇండియా ఆతిథ్యంలో మొదటిసారి జరిగిన సార్క్ సమావేశం ఈ నంది హిల్స్ మీదనే జరిగిందట. సరే, ఈ చారిత్రక విశేషాలు అలా ఉంచుదాం. నేను నా మిత్రులతో కలిసి ఈ నందికొండల అందాలను చూసి అనుభవించి పలవరించిన విశేషాలను చెప్తాను, వినండి. కారులో హిల్స్ పైకి ఎక్కడం ప్రారంభించినప్పుడే ఆ ఘాట్ రోడ్ల చుట్టూ ప్రకృతి అందాలు మనల్ని లోయల నుంచి మొదలై వృక్షాల శిరస్సులపై నుంచి మన హృదయాలను తాకి పలకరిస్తాయి. మనం ఎన్ని హిల్ స్టేషన్లు చూసినా దేని అందం దానిదే. అరకు నుంచి కాశ్మీరు దాకా ఎన్నో పర్వతాల లోయల ప్రకృతి సౌందర్యాన్ని చూశాను. ఈ నంది హిల్స్ చూసినప్పుడు తొలిసారి పర్వతాలను చుట్టుకున్న ఆకుపచ్చ పరిమళాన్ని హృదయంతో ఆఘ్రాణించిన అనుభూతి పొందాను. రాహుల్ సాంకృత్యాయన్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రపంచాన్ని చుట్టుముట్టాలి, జీవితం చాలా చిన్నది కదా. ఒకవేళ జీవితం ఎంతో కొంత మిగిలినా యవ్వనం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మోకాలిలో గుజ్జు ఉన్నప్పుడే గుట్టలు కొండలు ఎక్కాలి, చెట్లు చేమలు చూడాలి. నంది హిల్స్ చేరుకునేసరికి ఆకాశంలో మబ్బులు పట్టి ఉన్నాయి. మేం బస చేసిన రిసార్ట్ కర్ణాటక టూరిజం వారిది. ఇది సూర్యోదయానికి అభిముఖంగా ఉంటుంది. ఉదయాన్నే లేచి భూమి నుంచి పైకి లేస్తున్న సూర్యుడి తేజస్సును కనులారా వీక్షించాలని అనుకుని ఆ సాయంకాలం నంది హిల్స్ అందాలు చూడడానికి గది నుంచి బయటపడ్డాం. వ్యూ పాయింట్ దగ్గర నిలబడ్డాం. చాలా సుదూరంగా 1700 మీటర్ల ఎత్తు నుంచి కిందకు చూస్తే చుట్టూ పర్వతాలు, ఆ పర్వతాలను చుట్టుముడుతూ తెల్లని మబ్బులు ఆకాశమంతా ఆడుకుంటూ కనిపించాయి. అప్పుడే వర్షం రావడం ప్రారంభమైంది. చిన్న పెద్ద పిల్ల పాప అందరూ అక్కడికి చేరి చలితో కూడిన వానలో తడుస్తున్నామన్న ధ్యాస కూడా లేకుండా పరవశంతో ప్రకృతిని వీక్షించారు. వర్షం ఆగిపోయింది. అయితే తెల్లని మేఘాలు ఆ కొండల్లో విహరించడానికి ఏ గంధర్వలోకాల నుంచో వచ్చిన రాజహంసల సమూహాల్లాగా కనిపించాయి. ఆ మబ్బులు క్రమక్రమంగా ఆవిరిగా మారుతూ మంచు పొగలాగా విస్తరించడం కళ్ళతో చూడాలి గాని వర్ణించడం సాధ్యం కాదు. ఎటు చూస్తే అటువైపు నుంచి తెల్లని మబ్బుల గుంపులు గుంపులు పరుగులు తీస్తూ ఎదురుబదురుగా ఎగురుతూ నెమ్మదిగా కదులుతున్నట్టు కనిపించాయి. ఇక కళ్ళు ఎంత చీల్చుకున్నా ముందేమీ కనిపించనంత పొగమంచు మొత్తం పర్వతాల నిండా కమ్మేసింది. సూర్యాస్తమయాన్ని మేము చూడలేకపోయాం. కానీ రోజూ చూసే సూర్యాస్తమయం కంటే నంది హిల్స్లో పొగమంచు చేసిన అద్భుత చమత్కారాన్ని చూసి పొందిన ఆనందం మాత్రం అపూర్వమైందని చెప్పాలి. కొంచెం మబ్బులు వీడిన తర్వాత మిత్రులందరం ఆ కొండల్లో విహారానికి బయలుదేరాం. తెలుగులో అతి గొప్ప సాహితీ విమర్శకుడు అంబటి సురేంద్రరాజు, గొప్ప చిత్రకారుడు, కవి, కథకుడు రమణజీవి, ప్రముఖ కార్టూనిస్టు నర్సింహ్, మా అందరికీ ఆతిథ్యం ఇచ్చిన అనంతపురం ఆత్మీయ మిత్రుడు కొళ్ళాయి స్వామి అందరూ ఆ పర్వతాలలో తిరుగుతూ ఈ కొండ కోణంలో ఆకుపచ్చ లోయల సౌందర్యంలో ఎప్పుడూ చూడని ఆకాశపు నీడల దారుల్లో దారి తప్పిపోతే బాగుండుననే అనుకున్నాం. కానీ సాధ్యం కాదు కదా. పాటలు, పద్యాలు, మాటలు, ముచ్చట్లు ఎన్నెన్నో. ఆ ప్రకృతి అందాన్ని చూసి ఆజ్ మౌసం బైమాన్ హై అంటూ మహమ్మద్ రఫీ పాటను రిపీట్ చేశాడు సోదరుడు నర్సింహ్. చీకటి పడుతుండగా కొండ చుట్టూ తిరిగి అక్కడే ఉన్న నల్లని రాతితో చెక్కిన నంది విగ్రహాన్ని చూసి గదికి తిరిగి వచ్చాం. రాత్రంతా మళ్ళీ పాటలు, పద్యాలు, మాటలు, ముచ్చట్లు.
తెల్లారి సూర్యోదయానికి సిద్ధంగా ఉండాలని నిద్రపోకుండానే యుద్ధమే చేశాము. ఉదయమే తలుపులు తీసి చూస్తే అప్పటికే అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ చిన్నపిల్లలతో సహా గుమిగూడి ఉన్నారు. కేరింతలు కొడుతున్నారు. సూర్యుణ్ణి ఆహ్వానిస్తూ పెద్దగా అరుస్తున్నారు. కానీ ఒకరి ముందున్న మరొకరిని చూడ్డానికి వీలు లేనంత దట్టంగా పొగమంచు కప్పేసింది. ఎంతకీ ఆ మంచు వీడడం లేదు. ఇక కుదరదులే అని అదే మంచులో నంది హిల్స్ అందాలు చూద్దామని బయలుదేరాము. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఎటు చూసినా ఎప్పుడూ చూడని ఒక పొగమంచు మత్తు కమ్మేసింది. ఈ భూమి మీదకు ఎవడైనా ఎందుకు వస్తాడు? ప్రేమించడానికి తప్ప. నేను మాత్రం ఆ ఉదయం పొగమంచు గంధాన్ని ఆకుపచ్చ దేహాలకు పూసుకుని నృత్యం చేస్తున్న వృక్షాలతో ప్రేమలోనే పడిపోయాను. అప్పుడప్పుడే పొగ విచ్చుకుంటుంది, కానీ మంచు మాత్రం అతి చల్లగా గుచ్చుకుంటోంది. చిన్న మొక్క నుంచి అతి విశాలమైన వృక్షం దాకా అన్నీ ఆ మంచులో స్నానం చేసి నాట్యం చేస్తున్నాయి. అదో అపూర్వమైన మహానుభూతి. నిజానికి సూర్యోదయమే పొద్దున్నే ఎండ ఆ కొండల మీద కండబలం చూపిస్తే, ఆ మంచు గంధాన్ని పూసుకుని పచ్చని శిరోజాలను ప్రకృతిలో ఆరబోసుకొని పచ్చగా నవ్వుతున్న ఆ వృక్షాల సౌందర్యాన్ని ఎప్పటికి చూసేవాళ్ళం చెప్పండి. అదో అద్భుతం, అనుకోకుండా మాకు దక్కిన అదృష్టం. ఒకరినొకరు కళ్ళతోనే ఆ పారవశ్యాన్ని పంచుకుంటూ దాదాపు ప్రతి చెట్టును పలకరిస్తూ ఏవేవో ఊహల్లో తేలిపోయాం. ఎంతకు వీడని ఆ తెలిమబ్బుల పొగమంచు పొరల్ని చీల్చుకుంటూ కారులో తిరుగుముఖం పట్టాం. దారిలో లేపాక్షిని చూడాలని మా ఉద్దేశం. అలాగే లేపాక్షి వెళ్ళాం. అక్కడ వీరభద్ర దేవాలయానికి అభిముఖంగా మన ప్రాచీన కళాకారుల శిల్పకళా వైభవానికి సాక్షీభూతంగా నిలిచిన బసవేశ్వరుడి ఏకశిలా విగ్రహాన్ని వీక్షించి పరవశంతో గంతులు వేశాం. దాదాపు 10 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తు ఉన్న విగ్రహం ఇండియాలోనే అతిపెద్ద బసవన్న విగ్రహంగా చెప్తారు. 16వ శతాబ్దం నాటి ఆ రాతి నంది విశాల నయనాలను చూస్తూ ఎంతసేపు నిలబడ్డామో తెలియదు. ఆ పురాతన బసవన్నను చూసింది ఎంతసేపైనా బహుశా మన జీవితకాలం ఆ విగ్రహం మన కలల్లో కదలాడుతూనే ఉంటుంది. వీరభద్ర టెంపుల్కి వెనక వైపు ఉన్న నాగలింగాన్ని ఆ నంది చూస్తూ ఉంటుందని అక్కడ బోర్డులో రాశారు. అదేమో కానీ మనం గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ విగ్రహం మనల్ని మాత్రం చూస్తూనే ఉంటుంది. ఆ విగ్రహంలో గొప్పతనం ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతే మరి. ఆ తరువాత మేము వీరభద్ర దేవాలయాన్ని సందర్శించాం. ఆ ఆలయాన్ని మన భారతీయ ప్రాచీన శిల్పకళకు, చిత్రకళకు సంగమ దేవాలయంగా చెప్పుకోవాలి. ఆలయంలో ప్రతి స్తంభంలో రాతికాంతులు వెదజల్లుతున్న శిల్పాలు మనల్ని సజీవ శిల్పాలుగా మార్చేస్తాయి. ఆ శిల్పకళా వైభవానికి పరవశంతో మనం మాటలు లేక చూపులు అటే నిలిపి శిలల్లా మారిపోతాం. ఆలయం పైకప్పు భాగంలో ఎల్లోరా గుహల చిత్రాలను తలదన్ని అతి రమణీయ వర్ణ చిత్రాలు మనకు కనిపిస్తాయి. విజయనగర రాజుల కాలం నాటి ఆ ఆలయం చేతనత్వం కలిగిన రాతి స్తంభాల చేతులతో మనల్ని ఆలింగనం చేసుకుంటాయి. ఆ స్పర్శ యుగ యుగాల అద్భుత కళా స్పర్శ. ఆ దేవాలయ శిల్పకళ, చిత్రకళ ప్రాభవాన్ని వర్ణించడానికి వేల కావ్యాలు సరిపోవు. కేవలం ఆ అనంత అనుభూతిని కళ్ళారా చూసి మనసు నింపుకోవాలి అంతే. మిత్రులారా, ఇలా ఒక జీవితకాలపు ఆనందాన్ని పోగేసుకొని నంది హిల్స్ నుంచి లేపాక్షి మీదుగా ఎవరి ఇళ్లకు వాళ్ళం స్నేహితులమంతా చేరుకున్నాం. కానీ ఆ ప్రకృతి పరవశం నుంచి, ఆ బసవన్న విరాట్ రూప ఉద్వేగం నుంచి, వీరభద్ర దేవాలయ శిల్పకళా కాంతుల నుంచి ఇంకా తేరుకోనే లేదు. బహుశా ఎప్పటికీ తేరుకోలేమేమో. మీరు ఇప్పటికీ చూడకపోతే తప్పనిసరిగా ఒక విజిట్ ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.